కష్టపడి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి 70వ జన్మదినాన్ని తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా 99 టీవీ 70 రోజుల పాటు 100 మంది సెలబ్రిటీల ఇంటర్వ్యూలను ప్రసారం చేసింది. ఈ రోజు మెగాస్టార్ జన్మదినాన్ని జరుపుకుంటూ చిరంజీవిలా కష్టపడి ఎదిగిన ఒక లెజెండరీని ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. 1978లో ఒక సాధారణ టీ స్టాల్ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి ఈ రోజు దేశంలో అతిపెద్ద కెఫే చైన్ అధినేతగా ఎదిగిన అనుముల బాబురావే ఆ ముఖ్య అతిథి. మెగాస్టార్ 70వ బర్త్డే సందర్భంగా 99 టీవీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సంబరాల్లో కేక్ కట్ చేసి చిరంజీవికి బర్త్డే విషెస్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని, ఆయన చేసే సేవా కార్యక్రమాలు తనకు ఆదర్శమని ఈ సందర్భంగా తన జ్ఞాపకాలను పంచుకున్నారు. కెఫే నీలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా ఎట్ 70. కనీ విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నాకున్న కొంచెం నాలెడ్జ్ వరకు ఏ ఛానల్ చేయనటువంటి రీతిలో 99 టీవీ సగర్వంగా ప్రతిష్టాత్మకంగా 70 రోజులు మోర్ దెన్ 100 ఎపిసోడ్స్ మెగాస్టార్కి సంబంధించి ఎయిర్ చేయడం జరిగింది. హేమా హేమీలు, సెలబ్రిటీస్, మెగాస్టార్కు అత్యంత ఆప్తులు అందరూ కూడా ఆయన గురించి మనకు తెలిసిన కొన్ని తెలియని ఎన్నో విషయాలని 99 టీవీ వేదికగా పంచుకోవడం జరిగింది. ఇంతటి అద్భుతమైన ఎఫర్ట్, ఇంతటి అద్భుతమైన కార్యక్రమానికి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ ఖచ్చితంగా నేను చెప్తాను కెఫే నీలోఫర్ వ్యవస్థాపకులు బాబురావు గారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఆషామాషి కాదు నిజంగా. అండ్ మాకు కూడా అది చాలా ప్రతిష్టాత్మకంగా అనిపించింది మీతో అసోసియేట్ అయ్యి ఈ పండుగని ఇంత సగర్వంగా చేసుకోవడం. ఎటువంటి ఆల్ ఇండియా రేంజ్లో కానీ ఎక్కడైనా వరల్డ్ వైడ్ మెగాస్టార్ ఫ్యాన్స్ 70 గోల్డెన్ ఇయర్స్ని ఈ రేంజ్లో అయితే సెలబ్రేట్ చేసి ఉంటారు. ఇది అతిశయోక్తి కాకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్, ఆల్ ది ఎడిటర్స్, ప్రతి ఒక్కరూ కోఆర్డినేట్ చేసిన వారు, ద టీమ్ ఆఫ్ 99 టీవీ అండ్ ద మెయిన్ పిల్లర్స్ నుంచిన వారందరూ, అలాగే మీరు కూడా బాబురావు సార్. అండ్ ఈ ఈవెంట్ని గ్రేస్ చేయడానికి మీకన్నా ఇంకా వేరే అసలు ఆప్షనే లేదు, మీరే మాకు ఓన్లీ చాయిస్. సో థ్యాంక్ యూ సో మచ్. సెలబ్రేషన్స్ మీ స్థాయిలో ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు 99 టీవీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా జరుగుతున్నాయి. సో కేవలం తెలుగు రాష్ట్రాల్లో కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఈ నేపథ్యంలో మరి ఎన్నో వేదికల మీద కూడా చిరంజీవికి సంబంధించిన పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 99 ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న వేడుకలకు ముఖ్య అతిథిగా నీలోఫర్ సంస్థ అధిపతి బాబురావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఒక ఇన్స్పిరేషన్ అయితే బాబురావు గారి దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం బాబురావు గారికి ఆ ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది కూడా తెలుసుకునే. సార్, ఎందుకని సార్ మీరు చిరంజీవి బర్త్డేని ఇంత గ్రాండ్గా మా ఆఫీస్లో చేస్తున్నారు? వాస్తవానికి మీకు ఆయనకున్న అనుబంధం. ఈరోజు నేను కెఫే నీలోఫర్ బాబురావు మాట్లాడుతున్నాను. 99 టీవీ కై నుంచి నేను చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు 70 పుట్టినరోజు శుభాకాంక్షలు.
నేను చిరంజీవి గారికి ఎందుకు అభిమానిస్తా అంటే మానవ సేవ మాధవ సేవ ఇది నాకు చాలా ఇష్టం. సో చిరంజీవి గారు 40 ఇయర్స్ నేను చూస్తున్నా. హైదరాబాద్లో ఎన్నో బ్లడ్ బ్యాంక్ ఉన్నాయి. ఇప్పుడు ఆ టైంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఒకటే ఉండే 40 ఏళ్ళ కింద. అది చాలా ఫేమస్ ఉండే. నేను చూసిన, నేను ఎంతోమందికి హాస్పిటల్ వాళ్ళకు తోలిచ్చిన చిరంజీవి వారు బ్లడ్ బ్యాంక్లో ఫ్రీ ఇస్తారని చాలామందికి నేను తోలిచ్చిన. చిరంజీవి గారికి అంటే ఆ బ్లడ్ అంటే లేదు, బ్లడ్ బ్యాంక్ అది ఒక ప్రాణానికి రక్షిస్తుండ అంటే నాకు బాగా సంతోషం అనిపించింది. అందుకోసం నాకు చిరంజీవి గారు అంటే మాధవ సేవ మానవ సేవ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఫిలిం డిస్ట్రిక్ట్ కానీ దేనికైనా కానీ ఎంతో కార్యక్రమం చేస్తున్నా. అందుకోసం నాకు చాలా ఇష్టమైంది. అందుకోసం చాలా సంతోషం ఉన్నా. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టారు, అట్ ద సేమ్ టైం నేత్రదానం చేయాలని చెప్పి అవి రెండు కూడా నడిపిస్తున్నారు. సో దాన్ని ఇన్స్పైర్గా తీసుకున్నారు. సో ఆయనకు అభిమానిగా అప్పుడే మారారా? చిరంజీవి గారికి మీకున్న అనుబంధం ఏంటి? అనుబంధం అంటే అది మొదలు హైదరాబాద్ వచ్చినప్పుడు నేను నీలోఫర్ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్ బ్లడ్ బాగా అవసరం ఉంటుండే. నేను ఎంతోమందికి తోలిచిన బ్లడ్ ఇస్తున్నాను. ఇక ఫిలిం స్టార్ ఉన్నది అది వేరే. నాకు ఎక్కువ సేవ చేస్తున్నాడు అట్లాంటి వాళ్ళు నాకు. ఇప్పుడైతే ఆ టైంలో చిరంజీవి గారు బ్లడ్ ఎంత ఇచ్చినా అప్పుడైతే బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు తయారైనాయి. అప్పుడైతే చిరంజీవి బ్లడ్ బ్యాంకే ఫేమస్ ఉండే 45 ఇయర్ బాగా. అప్పుడు నాకు చాలా సంతోషం. అప్పటి నుంచి నేను చిరంజీవి గారికి బాగా లైక్ చేస్తున్నా. నీలోఫర్ కేఫే ఇప్పుడు మాకు మెగాస్టార్ లాగా హైదరాబాద్లో ఎక్కడికక్కడ మరి ఒక మంచి ఛాయ్ ఇస్తూ ప్రజలందరికీ కూడా మంచి ఎనర్జీ ఇస్తున్నారు. మేము మిమ్మల్ని మెగాస్టార్గా చూస్తున్నాం, ఆయన మీరు మెగాస్టార్గా చూస్తున్నారు. సో ఈ నీలోఫర్ విషయంలో మీ కృషికి కూడా మా 99 టీవీ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాం సార్. సో దీంట్లో ఈ నీలోఫర్ అనే కేఫ్ ఎప్పుడు దానికి ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను ఒక చిన్న స్థాయి కెఫే నీలోఫర్లో నేను వెయిటర్గా ఉండే హైదరాబాద్లో. వితౌట్ టికెట్ వచ్చినాను. మా ఇంటికాడ పరిస్థితి అయితే వీక్ ఉండే. వితౌట్ టికెట్, 3 రూపాయల టికెట్ అంటే లేకుండే. వితౌట్ టికెట్తో వచ్చి నీలోఫర్ క్యాబ్ 76లో అక్కడ నేను హైదరాబాద్లో వచ్చి నీలోఫర్లో వెయిటర్గా పనిచేసి దానికి వెయిటర్ పనిచేసి సప్లై చేసి మళ్ళీ కాంటాక్ట్ని తీసుకొని ఆ చిన్న హోటల్ ఉండే. అప్పుడు మళ్ళీ అబ్బాయి అయింది 14 ఇయర్ అయింది, MBA బీటెక్ అయిండు. ఆయన ఒక ఏసీ ఓపెన్ చేసిండు. అక్కడ మొదలు నడుచుకుంటూ వస్తుండే చాయ్ తాగుతాను. చిన్న హోటల్ ఏసీలో మోటార్ సైకిల్ మీద వచ్చింది. నాలా మోటార్ సైకిల్ ఉండే కానీ కార్లు వస్తలేకుండే. మళ్ళీ బంజారాలో పెట్టిన కార్లు వస్తుండే కానీ చిన్నగా ఉండే. మళ్ళీ హుమాయత్ నగర్లో ఎక్కువ కార్లు వచ్చేటట్టు తీసుకున్నాను. అట్లనే ఇంకో కారు మర్సిడీస్ బెంచ్ వస్తలేకుండే. హైటెక్ సిటీలో మంచి ప్రపంచంలో నంబర్ 1 హోటల్ ఓపెన్ చేసిన, సక్సెస్ కొన్నా. నేనైనా చిరంజీవి గారు చేస్తున్న బ్లడ్ బ్యాంక్ అది నేను చూసి ఇవాళ నేనైనా తలసీమియాకు నేను చేస్తున్నా. ఇప్పుడైనా 6 మంత్ ఒకసారి నేను మా స్టాఫ్కు బ్లడ్ తీసుకొని తలసీమియాకి ఇస్తున్నా. చిరంజీవి గారు చూసే నేను బ్లడ్ బ్యాంక్ది నేను చూసుకున్నా. నాకు ఆయన ఆశీర్వాదంతో ఇవాళ నేను చాలా మంచిగా ఉన్నా. ఓకే సార్, మీరు వెయిటర్గా అప్పుడు ఛాయ్ ఎంతకు అమ్మారు, ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నారు? 25 పైసలు ఛాయ్ అమ్మిన అప్పుడు. ఇవాళ అదే హోటల్లో 25 రూపాయలు ఉన్నది. ఇప్పుడు నేను 100 రూపాయలు లేదు, 150 లేదు, 1000 రూపాయలు అయిన ఛాయ్ ఒక్కొక్కసారి టీ పొడి వస్తుంది. అప్పుడు 1000 రూపాయలు అయిన ఛాయ్ ఇప్పుడు కామన్ అయితే 150 రూపాయలు అయితే హైటెక్ సిటీ అమ్ముతున్నాను. ఓకే సార్, కంగ్రాచులేషన్స్. 25 పైసల ఛాయను మరి 1000 రూపాయలకు అమ్ముతూ మరి ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తూ నీలోఫర్ అంటే కేవలం ఇప్పుడు ఒక మంచి ఛాయ్కి కేర్ ఆఫ్గా, అంటే ఎప్పుడైతే తను వెయిటర్గా పనిచేశాడో అప్పుడు ఛాయ్ కంపల్సరీ అని గమనించారు. సో అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా ఛాయ్ అందించేందుకు మరి అదే నీలోఫర్లో నీలోఫర్ కేఫ్లో ఆయన యజమానిగా అనేక బ్రాంచ్లు పెడుతూ మరి దినదినం అభివృద్ధి చెందుతూ ఒక మెగాస్టార్ జన్మదిన వేడుకలను కూడా ఇంత ఘనంగా నిర్వహించడం అయితే మామూలు విషయం కాదు. సో మొత్తానికి కంగ్రాచులేషన్ సార్. సో మీ అభివృద్ధి ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ.